సూపర్ రా మామ. ఇంకా నాకు తెలుసు, అది నువ్వు వింటే చాలు. నేనిప్పుడు ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నానో ఆ మనిషి వస్తోంది. చూడండి రా. పల్లెటూరు గుంట. చూసారట్రా? మీరు వెళ్తుండండి. సరేమ్మా. ఇప్పుడు వాళ్ళు అంత తేలుస్తాను. సార్ మీరు చెప్పింది సరిగ్గానే ఉంది. అవునరా, నేను పల్లెటూరుకుంటేనే మీ పిల్లల్లాగా ఎముకలు పుట్టగా ఎండిపోయిన ఆడదానికి కాను నేను. నాదిగా తొక జాడించారా మీ ఎముకలు ఎరగొడతాను. చెప్పులు తెగుతుంది. వచ్చేసారు ఆడవాళ్ళని ఆట పట్టించే దుర్మార్గులు. ఏంట్రా మర్యాద తీసి మరి వెళ్ళింది? ఏం లేదు, అవమానం. వేణు సార్. ఏంటి విషయం? సార్ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? అది అవును, ఇదెవరు? మా అమ్మగారు. రేపు పాపకి పుట్టినరోజు మాస్టర్ గారు. డ్రెస్సు కొన్ని వస్తువులు కొనడానికి సంతకి వెళ్తున్నాం. బంగారు తల్లి, అదేనా సంగతి? రేపు పుట్టినరోజు కదా, వెళ్ళి కొత్త బట్టలు తెచ్చుకోండి. మేము వెళ్ళొస్తాం సార్, పదండి. వేణు సార్, రేపు మధ్యాహ్నం ఇంటికి వస్తారా? తప్పకుండా వస్తాను. విందు భోజనం ఉంటుంది కదా? తప్పకుండా ఉంది సార్. వేణు సార్, సొంత ఊరు వదిలిపెట్టి మీకు మీరే ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎందుకు ఈ ఊరు వచ్చారు? అంత రాత సార్. ఇలాంటి ఇద్దరు పిల్లలు సార్ నాకు ఉండేవాళ్ళు. గత ఏడాది వచ్చిన వరదలో కొట్టుకెళ్ళింది నా జీవితం సార్. ఆ బాధ మర్చిపోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళకి ఇంకెవరు లేదా సార్? క్లాసులో కూడా నేను గమనించాను. వీళ్ళిద్దరిని చూస్తుండగా నాకు నా బిడ్డలు గుర్తుకొస్తున్నారు. ఆ అమ్మాయి జీవితం చాలా కష్టం సార్. తన భర్త చనిపోగానే తన స్నేహితుడే ఆమెను ఇందులోకి తీసుకొచ్చాడు. కానీ ఆ పిల్లల జీవితమే కష్టం సార్. క్లాసులో మిగతా పిల్లలు కిండల్ చేస్తూ ఉండగా వీళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. ఏం చేస్తాం? సరే మాస్టర్, మనం మళ్ళీ కలుద్దాం. నాకు పంచాయతీలో ముఖ్యమైన మీటింగ్ ఉంది. అలాగే, తర్వాత కలుద్దాం. సరే. సరే, తర్వాత కలుద్దాం. సార్, ఒక 100 రూపాయలనా ఇచ్చి వెళ్ళండి సార్. మేము బతకాలి కదా సార్. నీకెంత ధైర్యం ఉంటే నన్నే డబ్బులు అడుగుతావా? పోవే. నాతోనే పెట్టుకుంటావా? నువ్వు మళ్ళీ ఓడిపోయావు అన్నయ్య. నువ్వు దొంగాట ఆడుతున్నావు. అమ్మా, వేణు మాస్టర్ గారు వచ్చారు. మాస్టర్, టైంకి వచ్చాను కదా. మాస్టర్ గారా, మీరు వస్తారని మేము అస్సలు అనుకోలేదు. రండి, కూర్చోండి. ఇటు రామా బంగారం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. సరే సరే, మీరు వెళ్ళి ఆడుకోండి. నేను పిలిచిన తర్వాత రండి. మీరెందుకు ఇలా అయ్యారు? మేం బతకాలి కదా. బతకడానికి కావాల్సింది నేనిస్తే ఈ పని మానేస్తారా?
సరే, ఏదైనా ఆలోచించి చెప్పండి. ఇలా వేరా, ఇటు ఇక్కడ వేయరా. ఏయ్, ఈ డబ్బులు తీసుకో, ఒకసారి లోపలికి రా. నేను ఆ పని మానేశాను. ఇక అందుకోసం ఇక్కడికి వచ్చారంటే చెప్పుతో కొడతాను. అయితే నువ్వు మంచిదనిలా మారావు. మారు మారు, చూద్దాం. మళ్ళీ రాకుండా పోతావా? వెళ్ళి వెళ్ళ. పిల్లలెక్కడా? ఏ లోకంలో ఉన్నావు నువ్వు? మీరెప్పుడు వచ్చారు? ఇదిగో ఇప్పుడే వచ్చా. లోపలికి రండి మాస్టర్. త్వరగా రండి సార్, దీని దొంగ పని మీరే చూడండి. ఏయ్, బయటికి రావే. ఎవరు లోపల? తలుపు తెరవండి. వినిపించట్లేదా? మర్యాదగా తలుపు. ఏంటి సార్? ఏంటో తెలీదా? బయటికి పిల్లవాడిని. లేదంటే మమ్మల్ని లోపలికి రమ్మంటావా? ఎవరికి తెలీదు అనుకుంటున్నావా నీ వ్యభిచారం? ఇద్దరు స్టేషన్కి రండి. ఏంటి సార్ సమస్య? వివర్రా, ఈ సమస్య మేము చూసుకుంటాం. ఎక్కడి నుండో వచ్చిన వాడిని లోపల పెట్టుకొని వాడితో వ్యభిచారం సార్, చేస్తున్నావా? ఓవర్గా మాట్లాడొద్దు. మీతో సగా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నా శరీరాన్ని వాడుకోకుండా మీలో ఎవరైనా ఒక 100 రూపాయలు ఇచ్చారా? ఒంట్లో బట్టలేవి లేకుండా ఈ మనిషితో 1 గంట సేపు పడుకున్నాను. ఆ రోజు విభచారం అనుకోని మీరు ఇప్పుడు ఎలా అనుకుంటున్నారు? మీరందరూ ఈమె సుఖాన్ని అనుభవించిన వాళ్లే కదా. ఇక నుంచి నేను మాత్రం చాలు. నేను ఈమెని పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు రామా. మనుషుల్లో మార్పు రానివ్వరు. పెద్ద మనుషులంట, పెద్ద మనుషులు. ఇంకిక్కడ నిలబడి ఏంటి లాభం? పదండి వెళ్దాం. పల్లెటూరు పిల్ల నిప్పు లాంటిది, ముట్టుకుంటే కాలిపోతాం. మనకి రాసి పెట్టుంది అంతేలే.